చాలా దీర్ఘంగా చాలా యూస్ఫుల్గా జరిగింది. ముఖ్యంగా గాజువాక ప్రాంతంలోని సమస్యలు గౌరవ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు 14 పిటిషన్స్ని అంటే 14 సమస్యల్ని ప్రజా సమస్యల్ని గతంలో అసెంబ్లీకి సమర్పించడం జరిగింది. అన్నిటి మీద కూడా డీటెయిల్డ్గా అధికారుల నుంచి సమాచారం తెప్పించుకొని డీటెయిల్డ్గా చర్చించడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారు, కమిషనర్ గారు, సంబంధిత అధికారులు అందరూ కూడా హాజరై ప్రతి విషయం మీద కూడా ఒక సొల్యూషను, ఒక టైం ఫ్రేము, ఏదో వచ్చామా మాట్లాడామా అన్నట్టు కాకుండా ఎంత సమయం పడుతుంది, ఎంత సమయంలో మనం ఆ సమస్యను పరిష్కరించి వారికి న్యాయం చేయగలం అనే దాని మీద చాలా డీటెయిల్డ్గా చర్చించి ప్రతి ఇష్యూకి ఒక టైం ఫ్రేమ్ నోట్ చేసుకుని ఆ సమయంలో అవ్వాలి అంటే జాయింట్ కలెక్టర్ గారు ఏం చేయాలి, మేమేం చేయాలి, ఎమ్మెల్యే గారు ఏం చేయాలి, ప్రతిదీ కూడా ఒక టైం టేబుల్ వేసుకుని అన్ని సమస్యలకి కూడా ఆల్మోస్ట్ అన్ని సమస్యలకి ఒక పరిష్కారాన్ని సూచించే దిశగా చెప్పాలి అంటే మా పిటిషన్స్ కమిటీ చాలా ఎఫెక్టివ్గా సమస్యల్ని పరిష్కరించగలదు అనే ఒక కాన్ఫిడెన్స్ ప్రజలకి కూడా వస్తుంది. అలాగే పల్లా శ్రీనివాస్ గారు ఆ ప్రజెంట్ చేసిన విధానం, ఒక సమస్య ఫలానా ఒక వ్యక్తి ఈ సమస్య అయితే ఆ వ్యక్తిని కూడా ఆ సమావేశానికి తీసుకొని వచ్చి ఆ వ్యక్తి యొక్క ఆవేదనను కూడా 10 మందికి అర్థమయ్యేలాగా అక్కడ ఆవిష్కరింప చేసి అక్కడ కూర్చున్న ప్రతి వాళ్ళకి కూడా న్యాయం జరగాలి, ఈ పిటిషన్ని పరిష్కరించాలి, అధికారులు కూడా ఏదో వంక పెట్టినట్టు కాకుండా ఎలాగైనా సరే ఈ సమస్యకు మనం పరిష్కారం చూడాలి అనే దిశగా ఒక మానవతా దృక్పథంతో కూడా, అంటే అధికారానికి మనకు కొన్ని పరిమితుల్లోనే పనిచేయాలి, అయినప్పటికీ కూడా ఒక చక్కటి మానవతా దృక్పథంతో ఈరోజు ఓవరాల్గా సమావేశం జరిగింది అని చెప్పి నేను చెప్పగలను. ఈ సర్ మీద ఎలక్షన్ కమిషన్ మీటింగ్ పెట్టినందువల్ల ఆయన నిన్న నైటే వెళ్ళవలసి వచ్చింది. అయినప్పటికీ జాయింట్ కలెక్టర్ గారు చాలా తరోగా అన్ని ఫింగర్ టిప్స్ మీద షీఈస్ వెరీ తరో. సో ఆవిడ అన్నీ కూడా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఇమ్మీడియట్గా కొన్ని మేము 2 నెలల్లో ఖచ్చితంగా పరిష్కరించాలి అంటే ఈ ఇష్యూని నెల రోజుల్లోనే పరిష్కరించే అవకాశం ఉంది. సో దీన్ని నెల రోజుల్లోనే పరిష్కరిస్తాము అని వారు కూడా చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా కొన్ని విషయాలు విష్ణుకుమార్ రాజు గారు కూడా పిటిషన్స్ కమిటీ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఓవరాల్గా ఎన్నో సమస్యలని ఈ మీటింగ్లో చర్చించటం, దానికి సమయాన్ని నిర్దేశించుకోవటం, అంటే మాకు మేము సమయాన్ని నిర్దేశించుకొని మాకు మేము గోల్స్ నిర్ణయించుకొని చేసాం. డెఫినెట్గా ఇదే స్ఫూర్తితో మరి ఎమ్మెల్యేలందరూ పల్లా శ్రీనివాసరావు గారి లాగా, మరి మా విష్ణుకుమార్ రాజు గారి లాగా ప్రజల కోసం ఈ రేంజ్లో పోరాడితే మరి రాష్ట్రంలో ఎవరికి సమస్యలు ఉండవేమో అని ఒక పాజిటివ్ వాతావరణంలో ఈరోజు చర్చలు జరిగినాయి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరిన్ని సమావేశాలు మనం నిర్వహించి ప్రజలకి న్యాయం చేయగలిగితే, ఇదే స్ఫూర్తితో మనం పనిచేస్తే
ఈ పిటిషన్స్ కమిటీ అనేది ప్రజలకి మరింత న్యాయం చేయగలదు అనే ఒక విశ్వాసాన్ని మాకు కూడా కమిటీ సభ్యులైన మాకే మరింత విశ్వాసం కలిగే విధంగా ఫ్రూట్ఫుల్గా ఈరోజు మీటింగ్ జరిగింది. మరి ఈరోజు ముఖ్యంగా గాజువాకలో ఏవైతే దీర్ఘకాలపు సమస్యలు ఉన్నాయో అవి పిటిషన్ కమిటీ దృష్టికి తీసుకువెళ్ళిన వెంటనే మరి మా చైర్మన్ గారు అటువంటి డిప్యూటీ స్పీకర్ మా RRR గారు వెంటనే కమిటీ సభ్యులకు చెప్పడం, పెద్దలు మా కొంతాల గారికి, విష్ణు గారికి, గంట గారికి చెప్పి మళ్ళీ అధికారులకి అందరినీ కూడా విషయం తెలియజేసి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు నేను ప్రత్యేకంగా మా చైర్మన్ గారికి, మా సభ్యులకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా జాయింట్ కలెక్టర్ గారికి కూడా, ఎందుకంటే వారు కలెక్టర్ గారు లేనప్పటికీ కూడా వారు వచ్చి అన్నీ క్షుణ్ణంగా తెలుసుకొని అధికారులందరినీ కూడా తీసుకొచ్చినందుకు గాను వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ముఖ్యంగా ఈ పిటిషన్ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏవైతే ఇక్కడ ఈ స్థాయిలో నిర్ణయాలు తీసుకునేవి ఏమైనా ఉంటే అవి పై స్థాయికి తీసుకెళ్ళడానికి, అలాగే దాని ద్వారా కొన్ని పాలసీ మ్యాటర్స్ ఏమంటే పాలసీ తయారు చేయడానికి ఉపయోగపడేటట్టుగా మరి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అయితే మేము ఈరోజు ఏదైతే డిస్కస్ చేసామో ముఖ్యంగా ఈ 22 డిలీషన్స్ కోసం మాట్లాడడం జరిగింది. అది ఎలాగంటే కొన్ని కోఆపరేటివ్ సొసైటీలకి అమ్మినటువంటి సైట్లని అప్పుడు గతంలో అవి చెరువు గర్భాల్లో ఉండడం వల్ల, అలాగే కొన్ని ప్రొహిబిటెడ్ ల్యాండ్స్లో ఉన్నటువంటి కారణాల వల్ల అవి 22లో పెట్టడం జరిగింది. సో వాటిని ఏదో విధంగా బయటకు తీసుకురావాలి, ఎందుకంటే అక్కడ పూర్తి స్థాయి నిర్మాణం జరిగిపోయింది అని చెప్పి ఆ వాస్తవ స్థితిని కమిటీ మెంబర్స్ చెప్పడం, దాని మీద ఒక నిర్ణయం తీసుకునే దిశగా వాళ్ళు అక్కడ చర్చించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఎందుకంటే ఇవి పిటిషన్ కమిటీ స్థాయికి వస్తే తప్ప ఈ నిర్ణయాలు జరిగేటటువంటి పరిస్థితి కాదు. కనుకనే మరి ఈరోజు పిటిషన్ కమిటీకి తేవడం జరిగింది. అయితే మాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే సభ్యులందరూ కూడా చాలా యాక్టివ్గా, అలాగే అధికారులందరూ కూడా చాలా వాటి మీద కూలంకుషంగా అవగాహన చేసుకుని వచ్చినటువంటి వారే. కనుక ఆ దీర్ఘకాలపు సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుందన్న విశ్వాసం మాకు ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు నేను మాట్లాడిన కూడా 20 years బ్యాక్ నుంచి ఉన్నటువంటివే అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ మరొకమారు మీకు కమిటీ మెంబర్స్ అందరికీ, చైర్మన్ గారికి, అధికారులకి ధన్యవాదాలు తెలియజేస్తాను.